Ticket, 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 ticket. ఎవరి టికెట్ అడుగుతున్నారు సార్? ఎవరినైనా అడుగుతాను. ఈ ట్రైన్ నాది. సార్ ఏంటి సార్ అది? ఎవరినైనా అడుగుతాను. ముందు మీ టికెట్ ఇవ్వండి. టికెటా? ఏంటి సార్ అలా చంపేస్తున్నారు? టికెట్ చింపేశాను. మీకు రైల్లో జర్నీ చేయాలనుందా లేదా? చేయాలి సార్. చెయ్యాలంటే ముందు నేను అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పండి. అప్పుడు చేయించలేదు నేను డిసైడ్ చేస్తాను. అడగండి సార్. ఏ ఊరు మీది? మాది 12 రైల్వే కాలనీ సార్, వరంగల్. ఈ రైల్వే కాలనీయా? అవునండి. 12 రైల్వే కాలనీ. అవునండి. మరి అమ్మాయి ఎవరు? అమ్మాయి నా ఫ్రెండ్ అండి. అమ్మాయి ఉందని ఇక్కడికి వచ్చి కూర్చున్నారా లేకపోతే ఈ సీట్? లేదు సార్, మాది ఇద్దరు రిజర్వేషన్ ఇక్కడే చేసుకున్నాం సార్ ఇద్దరు. ఓకే. అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? సో ఇద్దరు కలిపి జర్నీ అవునండి. రైల్వే కాలనీ. అవునండి. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? సరే ఆ కోకే లేవని ఇది ఆల్రెడీ తాగేస్తాను సార్, మీకు కూడా తెప్పిస్తాను. నాకు ఆ కోకే కావాలి. కూల్ డ్రింకే కావాలి. ఆహా, ఏంటి సంగతి? ఓపెన్ కూడా చేయలేదు సార్ అది. అవునా? అరే ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. నేను ఓపెన్ చేశాను, వాసన చూశాను. అదే మరి ఇందాక నేను తాగినాను అన్నారు. అందుకునే మీరు అడుగుతారని, ఇలాంటివి అడుగుతారని, మీకు ఆ కోకే కావాలని అడుగుతారు నాకు తెలుసు కాబట్టి. సర్లేండి, మీరు అడగడం కాదు నేను అడగడం మొదలెట్టాను. చూద్దాం. ఓకే ఓకే. 12 రైల్వే కాలనీ. ఎవరు దీని ఓనర్? దీని ఓనర్ చిట్టూరి గారండి, పవన్ గారండి. సో గట్టిగానే కట్టారు అన్నమాట. అయితే బాగా స్ట్రాంగ్ గా పెట్టారండి బిల్డింగ్. కట్టారా కాలనీ? కాలనీ గట్టిగా కట్టారు. 12A మీది, ఇప్పుడు 12B ఆవిడదా? లేదండి, 12A యాక్చువల్లీ ఆవిడది, 12B నేను. అవునా? అవునండి. ఇంట్లో పక్క పక్కన ఇల్లు మన కాలనీలో జనరల్ గా ఉంటాయి కదండి మనకి. 12A 12B 11A 11B అలాగా. సో తను ఉండే ఇల్లు వచ్చి 12A అండి, నేను 12B లో ఉంటాను. మరి హీరో మీ పేరు పెట్టకుండా హీరోయిన్ మీ పేరు పెట్టారు అంటే దాంట్లో 12 ఉంది కాబట్టి అండి. అంటే ఎక్కువ కథ జరుగుతుండే, అంటే కాలనీలో జరుగుతుంటదండి. సో ఇట్స్ లైక్ పక్క పక్క ఇంట్లో ఉంటూ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఏడిపించుకుంటాం. అక్కడి నుంచి హౌ ఇట్ టర్న్స్ ఇంటూ సస్పెన్స్ అన్నది. అంటే నాకు తెలిసి నేను ఫస్ట్ టైం అండి నా కెరియర్లో నేను సస్పెన్స్ చేయటం. సో ఇట్స్ గోనా బి అంటే ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ లా ఉంటుందని. అండ్ విచ్ అంటే మేము చాలా అనుకున్నామండి, అంటే కాలనీ మీద పెట్టాలని ఫస్ట్ నుంచి అనుకున్నామండి. సో ఏం పెడితే బాగుంటుంది అంటే ప్రతి చోట, అంటే మనకు జనరల్గా ఏంటంటేనండి ప్రతి రైల్వే స్టేషన్ ఉన్నప్పుడు మనకి కాలనీస్ ఎక్కువ ఉంటాయండి. మనకి ట్రాక్ పక్కనే కాలనీస్ ఉంటుంటాయండి. సో వాళ్ళకి ఏంటంటే పొద్దున్న లెగటమే మీకు హారన్స్ తో లెగుస్తుంటారు, కొడుకునేటప్పుడు హారన్స్ తో లెగుస్తుంటారు. సో ఆ కైండ్ ఆఫ్ వెనకాల మాకు ఏంటంటే ఇంక్లూడింగ్ ఆ ట్రైన్ పాసింగ్స్ కానివ్వండి, ఆ సౌండింగ్ కానీ టక్ 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 అని కొట్టుకున్నాం. ఇవన్నీ మాకు మా సినిమాకి ఆ స్పేస్కి ఆ మ్యూజిక్ అయితే బాగుంటుందండి. దెన్ వీ డిసైడ్, దెన్ వి థాట్ ఓకే 12 రైల్వే కాలనీ విత్ యాప్ టైటిల్ అని ఇంకా అలా 0 చేసే ఉంటాను. మీరేంటి ఏకంగా పులిమేర నుంచి రైల్వే స్టేషన్లోకి వచ్చి పడ్డారు? దాటినానండి, పొలిమేర నుంచి ట్రైన్ వేసుకొని కాలనీలోకి వచ్చేసారు. బాగా గ్లామర్ రోలా? I wouldn't say glamour అనే కాదండి, natural role. natural looking, very simple day to day life women లాగా. అందులో మరీ డీగ్లామ్ చేశాను కదా. అవును, అందుకనే అంటున్నాను. అంటే ఇట్స్ లైక్ కాలనీలో ఎలా ఉంటుందండి అంటే మిడిల్ క్లాస్ కాలనీ అండి. మిడిల్ క్లాస్ కూడా కదా, చిన్న లోవర్ మిడిల్ క్లాస్ కాలనీ. సో అక్కడ ఎలా ఉంటారంటే మనుషులు, వాళ్ళ వేషధారణ అలా ఉంటుంది, అలాగే ఉంటుందండి. సో ఇక్కడ ఇద్దరు, నా క్యారెక్టర్ కానీ తన క్యారెక్టర్ కానీ, అంటే నేను కూడా ఏంటంటే కార్తిక్ అని నా క్యారెక్టర్ పేరండి. అల్లర చిల్లరగా తిరిగి, అంటే అక్కడ కాలనీలు ఏదైనా ఉంటే అంటే హడావుడి చేసేసి ఒకడు ఉంటాడు చూసారండి, ప్రతిదానికి నేనే ఉంటాను. అలాగే వీడు ప్రతిదాన్ని వీడు ఇనిషియేట్ తీసుకుంటూ ఉంటాడండి. అక్కడ వెళ్ళి వచ్చి అమ్మాయిలను అందరినీ ఏడిపిస్తూ. సో అలా ఒక చిచ్చోరా కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండి. యాక్చువల్గా అయితే థ్రిల్లర్ కదా? అవునండి. సో కాలనీలో జరిగే థ్రిల్లరా, కాలనీ తోటి పక్కకి వెళ్తుందా? కాలనీ అంటే బేస్డ్ కాలనీ మీద ఉంటుందండి, బట్ చుట్టుపక్కల అండి. బాంబేలో జరుగుతుంటదండి, కాశ్మీర్లో జరుగుతుంటది. అంటే సినిమా చాలా చోట్ల షూటింగ్ చేసామండి, బట్ ఎక్కువ నాకు తెలిసి ఒక 60% కాలనీలోనే ఉంటుందండి. అంటే బాంబే కాశ్మీర్ అంటే ఏంటి? కొంపదీసి టెర్రరిస్ట్ బ్యాక్ డ్రాప్ ఏముందా? లేదు అసలు అలాంటిది ఏమీ లేదండి. కొన్ని సీక్వెన్సెస్ అండి, అంటే ఒక కొత్త సీక్వెన్స్ మాకు బాంబేలో కావాలండి. కథ జరుగుతుంటది బాంబేలో. సో దానికోసం కొంత బాంబేలో చేయడం జరిగింది. కానీ బాంబులు ఏం లేవు? లేదు అలాంటిది ఏమి లేదు. బాంబులు అంటే అమ్మాయి తప్ప అలాంటిది ఏమీ లేదండి. బాంబులు లేవండి. ఇట్స్ మోర్ లైక్ మనం ఎలా చెప్పాలంటే సస్పెన్స్. అంటే ఇప్పుడు రేఖా చిత్రం చూసుంటారు మీరు, మలయాళంలో కిష్కింద కాండ చూసుంటారు కదండి, ఆ టైప్ అండి. చిన్న సస్పెన్స్ థ్రిల్లర్ అండి.
సో మీకు ఇతనై ఉంటాడా ఇతనై ఉంటాడా ఆ చిన్న హుకింగ్ పాయింట్స్ ఉంటుందండి, ఎవరై ఉంటారు అన్నట్టు. ఓకే ఓకే. సో మీకు చూసినంతసేపు ఎంగేజింగ్ ఉంటుందండి. అండ్ మీరు పొలిమేర 1 or 2 చూస్తుంటే మీకు తెలుసు కదండి, అంటే ఈయన స్క్రీన్ ప్లే బేస్ ఎక్కువ రాస్తుంటారండి అనిల్ గారు. సో ఈ సినిమా వచ్చేటప్పుడు ఫస్ట్ నేను అడిగింది అదేనండి, ఏమంటే చేతపడలేవు ఈ సినిమాలో అన్నాను. అంటే లేవండి అన్నారు. అంటే ఎందుకంటే జానర్ బ్రేక్ చేయాలండి, ఎందుకంటే ఆయన ఒక ప్యాటర్న్ లో చేసుకుంటూ వస్తుంటే అదే ఎక్స్పెక్ట్ చేస్తుంటారండి ఆడియన్స్. సో వీ టుక్ కేర్ ఆఫ్ ఇట్ అండి. అండ్ ఈ సినిమాలో నేను ఫస్ట్ టైం తెలంగాణ డైలెక్ట్ లో మాట్లాడటం జరిగింది, వరంగల్ స్లాంగ్ లో. సో దానికోసం వీ హ్యాడ్ అ వర్క్ షాప్ వరంగల్లో జరుగుతుంది. టోటల్ కదంతా వరంగల్లో జరిగే బ్యాక్గ్రౌండ్ అండి. అండ్ ఇట్స్ లైక్ దానికోసం వీ హ్యాడ్ అ వర్క్ షాప్ అండి. సో ఇప్పుడు యాక్చువల్గా రైల్వే కాలనీ అంటే ఎవరి గ్రీన్ సినిమా ఏప్రిల్లో ఒకటి. అవునండి, నాకు బాగా గుర్తుండదు అది. ఆ సినిమా యాక్చువల్లీ అంటే ఆ సినిమాలో రైల్వే కాలనీ షూట్ చేసిన రైల్వే కాలనీ కానీ సినిమాలో ఎక్కడ చెప్పరు రైల్వే కాలనీ, ఒక కాలనీ చెప్తారు. సో నాకు క్యారెక్టర్ ఉంటుంది కానీ అంటే బట్ అక్కడ అది రైల్వే కాలనీ చెప్పారు, ఎందుకంటే అక్కడ ఎంప్లాయీస్ అందరూ అంటే వేరే ఇప్పుడు మల్లికార్జున రావు గారు వీళ్ళందరూ ప్రొఫెషన్స్ వేరే ఉంటాయండి. ఒక కాలనీ చెప్పారు, బట్ ది షార్ట్ ఇట్ ఇన్ రైల్వే కాలనీ. రకరకాల క్యారెక్టర్. నాకు అసలు ఫస్ట్ విజువల్ అండి కథ చెప్పినప్పుడు నాకు అలాగ జరుగుతున్నప్పుడు నాకు వచ్చింది ఆ చుక్కలు తెమ్మన్న దాంట్లో సైకిల్ తగ్గుకుంటూ వెళ్తుంటారు కదా రాజప్రసాద్ గారు, చీటీ పాటలు రంపంతో పోయటం. సో నాకు అంటే నాకు బాగా ఇష్టమైన సినిమా అండి, బాగా ఇష్టమైన సినిమా అండి. నేను అప్పుడు పెద్దవంశీ గారిని కూడా అడిగానండి, అప్పుడు మీ సరదా కాన్సెప్ట్ చేస్తున్నప్పుడు ఏమంటే ఏప్రిల్ 2 విడుదలని చేద్దామండి. ఇప్పుడున్న కాంటెంపరీ అంటే ఇప్పుడు మనకి మలేషియన్ టౌన్షిప్స్ వచ్చినాయి కదా, అలాంటి చోట్లలో ఉంటే ఎలా ఉంటది అని అప్పుడు అనుకున్నాను. అంటే నాకు బాగా ఇష్టమైన సినిమా అండి. నేను మెడ్రాస్ లో చూసానండి ప్రివ్యూ ఉన్నప్పుడు. ప్రివ్యూలో మీరు అన్న ఐడియా మాత్రం కరెక్ట్ అండి, ఎందుకంటే ఇప్పుడున్న లివింగ్ స్టైల్, ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్ ఈ రెండు మ్యాచ్ చేస్తూ అసలు, ఎందుకంటే అప్పుడు అక్కడ అన్ని అబద్ధాలు ఆడతారు కదా. అవునండి, ఇక్కడ దాంట్లో ఏంటంటే అప్పుడు శాటిలైట్ అన్నది లేదు కదా, నాకు ఏంటంటే VHS ఎన్ని మన దగ్గర లేవు, ఏ పోయినాయి, సీరియల్ ఎన్ని పోయినాయి, ఆన్లైన్ అయిపోయినాయి అన్ని. సో నేనేమనుకున్నానంటే ఇప్పుడు సెల్ ఫోన్, ఇప్పుడు సెల్ ఎవరికన్నా కావాలంటే దాంట్లో నీకు బొమ్మలు కావాలా వేసిస్తాను, ఇంకోటి కావాలా వేసిస్తాను అన్న కమ్యూనిటీలో. ప్లస్ ఆడికి ఏంటంటే సెక్యూరిటీ కెమెరాస్ ఉంటాయండి. సో వాడికి అందరూ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎవరింట్లో ఏం జరుగుతుంది అని తెలిస్తే చెప్తా ఎంత నల్లదు సార్. పైగా ఇప్పుడు వాడు అబద్ధాలు ఆడడం నిజాలు చెప్పడం కదా, ఇప్పుడు అంతా ఫేక్ ప్రాపగండాలు డిజిటల్ వరల్డ్ నిజంగా ఏది జరుగుతుంది ఏది కాదు, ఏ ఆర్టిఫిషియల్ ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ తెలియకుండా చేత. సో అది బాగుంటదని అప్పుడు అనిపించిందండి, నాకు బాగా ఇష్టమైన సినిమా. మీరు చెప్పారు కదా, ఎవరైనా చూస్తే ఎవరెవరు గైడ్ రావచ్చు, మీ దగ్గరికి స్టోరీ పెట్టి రావచ్చు. డెఫినెట్ గా అండి, నాకు ఇష్టమైన సినిమా అంటే. దీంట్లో మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి, అందులో మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయండి. అండ్ అక్కడ అనీష్ కురివెల గారు, కామాక్షి కానివ్వండి, లేకపోతే నాది వైవార్షద్ కానివ్వండి, మన అతను జీవన్ కానివ్వండి. సో ఎవ్రీవన్ అండి, ఇట్స్ లైక్ మోర్ లైక్ ఒక కాలనీ. అక్కడ నా చుట్టుపక్కల ఉండే అంటే దాన్ని ఏమంటారండి మనుషులు జరుగుతుంటదండి. సో దాంట్లో తెలియకుండా చిన్న క్రైమ్, చిన్న సస్పెన్స్, ఇది జరుగుతుంటుంది. బట్ మీ రిలేటెడ్ ఫన్ అయితే మిస్ అవ్వరుగా? ఫన్ లేదండి సినిమా, ఉండదండి అస్సలు, ఫన్ ఉండదండి సినిమాలో. ముందు మీరు ఫస్ట్ పోస్టర్ చేసేయాలి, ఫన్ కాదు సినిమా అని చెప్పి. మీరు చూస్తేనే తెలిసిపోతుంది కదండి. ఇప్పుడు సార్ మనకి పోస్టర్లు వేస్తుంటేనే ఇప్పుడు బచ్చలమల్లి ఉంది, మీరు చూడగానే మీరు ఎక్స్పెక్ట్ చేయరు కదా కామెడీ చేస్తాడు ఈ సినిమాలో. సో అలాగే వల్లే రైల్వే కాలనీ అనేటప్పటికి థ్రిల్లర్ సినిమా అండి. సో ఇట్స్ దీంట్లో ఏంటంటే ఫన్ వస్తుంటేనంటే థ్రిల్లింగ్ ఇంప్లిమెంట్ పోతుంది. అంటే అప్పుడు దాకా హుక్ ఇది ఏది జరుగుతుంటే దాంట్లో ఒకసారి ఫన్ వచ్చిందని డైల్యూట్ అయిపోతుంది సినిమా. ఎలాంటి సినిమా కూడా సబ్టిల్ గా చిన్న ఒకటి రెండు చోట్ల ఉంటుంది, స్పార్క్ లాగా. అంటే చాలా సీరియస్ సిచ్యువేషన్ ఒకటి రెండు చోట్ల ఉంటాయండి. అంటే బట్ పెట్టుకోలేదండి. ఇప్పుడు 3 సీన్లు అయిపోయినాయి కాబట్టి నవ్వించాలి, ఇప్పుడు ఒక సీన్ నవ్వించి సీన్ కావాలి, అలా ఏం పెట్టుకోలేదు. ఆర్గానిక్ గా రావాలి కథలో ఉంటే. ఇప్పుడు మన ఫ్రెండ్స్ కూర్చుంటా ఉన్నప్పుడు నా సినిమాలో నా వైవ హర్ష గెటప్ సీన్ వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి. సో వాళ్ళతో కూర్చున్న మంది సీన్స్ చేసినప్పుడు ఏంటి దాంట్లో ఫన్ ఉంటుందండి. బట్ అంత మించి మళ్ళీ కథలో ఫన్ మాత్రం మేము డిస్టర్బ్ చేయలేదండి కథని. మీ రోజు ఎలా ఉండబోతాను? ఆరాధన నా క్యారెక్టర్ పేరు ఇందులో. సో వెరీ సైలెంట్, గోల్ ఓరియంటెడ్, కామ్ క్యారెక్టర్ ఆరాధన. సో వెరీ కామ్ క్యారెక్టర్. సో అలాంటి క్యారెక్టర్ లైఫ్ లోకి కార్తీక్ ఎలా వచ్చాడు, ఏం జరుగుతుంది, అమ్మాయిలో ఉంటారు అనమాట. అమ్మాయిలా ఉండరు అనమాట.
అమ్మ నేను అమ్మాయిలా ఉంటుందండి. సో ఇట్స్ లైక్ అబ్బాయి అంటే అలర్ చేస్తూ ఉండాలి కదా, అమ్మాయి అంటే అలర్ చేస్తుండాలి, అమ్మాయి చాలా కామ్ గోయింగ్ గా. అంటే లైఫ్ ఓరియంటెడ్ అంటే తను గోల్ కోసం వస్తుంది, ఆ గోల్ అచీవ్ చేయడం కోసం తను ట్రావెల్ చేస్తుంటుందండి. సో దాంట్లో నేను అలా పార్ట్ అయ్యాను, ఆ గోల్ తీర్చానా తీర్చలేదా అన్నది యూ హావ్ టు సీ. మీది గోల, ఆవిడ గోల్ నది గోల. ఏంటి రైలు కాదా? కానీ మీ సినిమాకి పెద్ద ప్లస్ ఏంటంటే మీరు ఏ క్యారెక్టర్లోకి వెళ్తే ఆ క్యారెక్టర్లోకి పర్ఫెక్ట్ ట్రాన్స్ఫర్. సినిమా హిట్టా యావరేజా ఇబ్బంది పెట్టిందా అని పక్కన పెట్టేస్తే మీకు బ్యాట్ మార్క్ రావట్లేదు. అన్ని సినిమాలు ఈ మధ్యకాలంలో వచ్చిన 5-6 సినిమాలు వరుసగా లైన్ చేసినాయి, ఇంక్లూడింగ్ బత్తలమల్లి. అసలు నాకైతే మీ అన్ని సినిమాల్లో కన్నా మీరు క్యారెక్టర్లోకి పూర్తిగా వెళ్ళిపోయాను. అంత సినిమా బచ్చలమల్లి నాకు ఆ క్యారెక్టర్ అంత కష్టపడ్డాను, ఇష్టపడి చేశాను, చాలా నచ్చింది. సరే ఎక్కడ చిన్న మిస్పేర్ అది పక్కన పెట్టి ఇప్పుడు ఇందులో కూడా వేరుగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉండే అవసరం పడే క్యారెక్టరా లేదు మీకు ఎప్పుడు రెగ్యులర్గా ఈజీగా? డెఫినెట్గా ఇది కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ అండి, అండ్ చాలా యాక్టివ్గా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు నాకు నాంది తర్వాత ఏమైపోయిందంటే సినిమాలన్నీ నాకు వచ్చింది నేను సెలెక్ట్ చేసుకునేది కూడా నాందికి బిఫోర్ ఏంటంటే కామెడీ తప్ప ఏం చేయవా అన్నారండి. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకే అసలు యాక్టర్గా ఛాలెంజింగ్ వచ్చి నాంది తర్వాత అంటే మహర్షి హిట్ అయిందంటే నాంది హిట్ అయిన తర్వాత నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ అంటే ఆడియన్స్ నన్ను కూడా ఈ సీరియస్ క్యారెక్టర్లో చూస్తారండి. సో అంటే మారేడుమల్లి కానివ్వండి, ఉగ్రం కానివ్వండి, బచ్చలమల్లి కానివ్వండి, నేను సిన్సియర్గా ట్రై చేశానండి. బట్ కొత్తగా చూసుకుందాం. బట్ ఈ సినిమాలో ఏమైపోయిందంటే ఎక్కడో తెలియకుండానంటే ఇప్పుడు ఉగ్రం కానివ్వండి, బచ్చలమల్లి కానివ్వండి, ఎక్కడ నేను నా క్యారెక్టర్ తోటి ఉండిపోయి ఆ మాంటేజ్ సాంగ్ లాట్లు ఉండిపోయాను. సో నేను ఫస్ట్ టైం ఈ సినిమాకి వచ్చేటప్పుడు ఎందుకంటే క్యారెక్టర్ చాలా అల్లరి చేస్తూ చాలా బబ్లీగా ఉంది ఈ క్యారెక్టర్. సో నా ఎనర్జీ నాకు చాలా రోజుల తర్వాత మీరు అంటే నేను 10 years తర్వాత నేను చెప్తున్నాను అంత బాగా అంటే నేను అంత కాన్ఫిడెంట్గా అంత బాగా డాన్స్ చేశానండి. సో యూ కెన్ సీ అంటే నన్ను మళ్ళీ ఒక చాలా రోజుల తర్వాత ప్రాపర్ ఎనర్జీతో చూడుస్తారండి ఈ సినిమా. మీరు యాక్చువల్గా మీలో ఒక రైటర్ డైరెక్టర్ ఉన్నాడు, అది మీరు ఒప్పుకోవాల్సింది అందరికి తెలిసింది. మరి మీ సినిమా మీరు ఎందుకు మీ చుట్టూ ఏం జరుగుతుంది? మీరు ఎందుకు అన్నారు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి నేను క్యారెక్టర్లో మీకు అసలు ఏం జరుగుతుంది? ప్రొడక్ట్ ఎలా వస్తుంది? స్క్రిప్ట్ ఎక్కడైనా మనకు చెప్పినట్టు వస్తుందా, ఎక్కడైనా ల్యాగ్ అవుతుందా, బ్రేక్ పడుతుందా, అవన్నీ కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా మీకు కూడా? ఉందండి, డెఫినెట్గా ఉందండి, చూస్తూ ఉంటామండి. బట్ మనకేమవుతుందంటేనండి మనం ఒకసారి కథ అనుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు బచ్చలమల్లి రీజన్ మీరు చూసుకుంటే మేము కథ అనుకున్నప్పుడు ఒక బ్యాక్ అండ్ ఫోర్త్ ఒకసారి అనుకున్నాం. దాని తర్వాత అదేమైందంటే మనకి నాకు వేరే సినిమాలు కమిట్ అవ్వటం, దాంతో వీళ్ళు ఒక 6-7 months ఉంటుండే ఆ స్క్రిప్ట్ మళ్ళీ ఏం చేశారంటే బ్యాక్ అండ్ ఫోర్త్ చేద్దాం, స్క్రీన్ ప్లే మారుద్దాం, ఇవన్నీ. సో కొత్తగా ఉంటుంది. సో మనల్ని కన్విన్స్ చేసినప్పుడు మనం ఏంటంటే ఓకే అతను నమ్ముతున్నారు కదా, ఇప్పుడు మీరు నమ్ముతే కదండి, మీరు నమ్మి నాకు కథ చెప్తే సో కాదండి ఇది మనం ఫస్ట్ అనుకునేది ఇది కాదు కదంటే లేదు సార్ ఇది చాలా బాగుంటుందని మీరు నన్ను కన్విన్స్ చేశారనుకోండి. సో మనకేమవుతుందంటే ఓకే వెన్ డైరెక్టర్ ఇస్ దాట్ కాన్ఫిడెంట్ ఐ హ్యావ్ టు ఫాలో దాట్. అండ్ మా నాన్నగారు ఒకటే చెప్పారు, ఆయన డైరెక్టర్ కాబట్టి నువ్వు వెళ్ళి ఎప్పుడన్నా నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే స్క్రిప్ట్ స్టేజ్లో చెప్పేసే, షూటింగ్లకు వచ్చి ఇది మార్చు, అది చేయను, ఇది చేయను అని వద్దు. అది కొత్త డైరెక్టర్ అయినా పెద్ద డైరెక్టర్ అయినా. సో దాట్స్ ఆల్వేస్ ఎ థింగ్ అండి. సో ఆ ఫ్రీడమ్ మన డైరెక్టర్కి ఇవ్వాలండి. అండ్ నాకేంటంటే నా కెరియర్లో నేను చాలా వరకు అంటే నేను 64 సినిమాలు చేస్తానండి, దాంట్లో 34 మంది కొత్త డైరెక్టర్లు ఉన్నారండి. అదే కదా. సో దాంట్లో ఒకసారి కథ చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పొచ్చు సార్, చేతిలో ఉండదు. అదే సో 2వ రోజు 3వ తెలిసిపోతుందండి. దాన్ని ఇంకా అక్కడి నుంచి మనం కేర్ తీసుకోవాలి, అక్కడి నుంచి ఎంత పుష్ చేయగలుగుతాం, మనం ఎంత ప్రాపర్ కేర్ తీసుకున్న కెమెరామెన్తో కూర్చొని మాట్లాడతాం, అన్ని చేస్తాం కానండి. బట్ ఒక్కసారి అది స్లిప్ అయిపోతుంటుందండి. ఇంతకీ సినిమాలో అబ్బాయి మంచోడేనా? అది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. అదేంటి ముందు ఆల్రెడీ సినిమా చేస్తారు కదా? నేను చేశాను, ఆడియన్స్ తెలుసుకోవాలంటే 21st వరకు వెయిట్ చేయాలి. సినిమాలో లైన్ వేసాడా మీకు? అది కూడా 21st వరకు వెయిట్ చేయాలి. ఎందుకు అమ్మాయి సిగ్గుపడుతుంది మీ గురించి చెప్పడానికి? ఇందాకే అన్నారు కదండి, అంటే అమ్మాయిలా ఉండరా అని, అంటే చూపిస్తాను అమ్మాయిలా ఎలా ఉంటారని. ఎలా ఉండదు మీ కథని డ్రైవ్ చేస్తుంది మీ క్యారెక్టర్ కూడా? డెఫినెట్లీ ఇట్స్ అ పివిటల్ క్యారెక్టర్. అంటే ఇలా ఏదో వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ అయితే కాదు, స్టోరీ లో వన్ ఆఫ్ ది థ్రెడ్. సో డెఫినెట్లీ డ్రైవ్ చేస్తాం. యాక్షన్ పార్ట్ ఉందా సినిమాలో? మరి థ్రిల్లర్ సినిమా అంటున్నారుగా? లేదండి, యాక్షన్ లేదండి, మోర్ ఆఫ్ ఒక ఎంగేజింగ్ ఫార్మాట్లో వెళ్తుంది కదండి. ఎక్కడ యాక్షన్ ఉంటుందా? సస్పెన్స్ ఉంటుందండి. దిస్ ఇస్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి. సినిమా స్టార్ట్ అయిన ఎంతసేపటికి దాంట్లోకి వెళ్ళిపోతాం ఆ మూడ్లో? అంటే మీకు
నార్మల్ అంటే ఏ ఫిల్మ్ అంటే బిగినింగ్ 15 minutes మనం క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. హీరో ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ జరుగుతుంది, ఏ ప్రాంతంలో జరుగుతుంది, హీరోయిన్ ఎవరు, సో ముందు మన ఫ్రెండ్స్ ఎవరు, మదర్ ఎవరు, ఫాదర్ ఎవరు, ఇవన్నీ మనం ఎస్టాబ్లిష్ చేసేస్తాం. ఓ 15-20 minutes దట్ ఇంటూ ద ఫిల్మ్ విల్ డెఫినెట్గా గెట్ ఇట్. ఏ సినిమాని కూడా 20 నిమిషాల లోపు సినిమాలో వెళ్ళిపోవాలి. అదే ఎవరైనా నేను నమ్మేది ఏంటంటే ఫస్ట్ 15 నిమిషాలు మీరు కథ చెప్పాలి. అంటే మీరు ఏదైతే ప్రపంచం క్రియేట్ చేస్తున్నారో అది క్రియేట్ చేసి చూపించాలి. 16th minute తర్వాత కథలోకి వెళ్ళిపోవాలండి. ఆడియన్స్కి ఏంటంటే మీరు అప్పుడు కూడా ఇంకో 30th minute వచ్చి ఇంకో క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తుంటే అయిపోయింది కదా, కథలోకి రా అంటారండి ఆడియన్స్. అంటే ఎస్పెషల్లీ అండి ఇదివరకు అయితే నూతి గారు ఒకప్పుడు నాకు అనిపించిందండి, అంటే నా సినిమాల్లో హిట్ సినిమాలు 2008లో ఒక సినిమా చేశాను, 8 ఫిల్మ్స్ చేశాను. దాంట్లో 6 సినిమాలు హిట్ అయినాయండి, 2 ఫ్లాప్ అయినాయండి. దాంట్లో 2 సినిమాలు సూపర్ హిట్ అయినాయండి, మిగతా 4 యావరేజ్లు అండి. ఇప్పుడు యావరేజ్ లేదండి. ఇదివరకు ల్యాగ్లు ఉన్నా పర్లేదు, అక్కడ ఒక 5 నిమిషాలు సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది, పర్లేదు సినిమా అనేది ఆడియన్స్ లేదండి. ఇవాళ బాగుంది బాగాలేదు రెండే ఏసీడీసీ అయిపోయిందండి. సో అండ్ ప్లస్ ఎస్పెషల్లీ ఓటీటీ వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే ల్యాగ్ లేకుండా అలవాటు అయిపోయి, అంటే ఆడియన్స్కి ఏంటంటే ఫాస్ట్గా అయిపోవాలి, క్రిస్ప్గా అయిపోవాలి. అంటే మన అటెన్షన్ స్పాన్ కూడా ఏమైపోయిందంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండి. అంటే ఐమ్ టాకింగ్ మై డాటర్ అండి, అమ్మాయికి షీఈస్ లైక్ 8 years old అండి. తను చూస్తుంది అంటే 3 seconds తనకి ఎక్కలేదంటే కాంటెంట్ మార్చేస్తున్నాను. మీరు చూసారు హారిజాంటల్ ఓటీటీ స్టార్ట్ చూసారు కదా. అవునవును. సో మాకు అంతగా మేము ఏమనుకున్నాం అంటే ఫస్ట్ డే నుంచి నేను అనిల్ గారు వీఆర్ స్ట్రిక్ట్ విత్ 2 hours 5 minutes అయిపోవాలి సినిమా. అంటే మాక్సిమం, ఎందుకంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అంత ఎక్కువ ఉంచకూడదండి, ఫాస్ట్ గా అవ్వాలి, బట్ అట్ ద సేమ్ టైం మన ఆడియన్స్ ఎంగేజింగ్ ఉంచాలి. బట్ ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అన్నిటికీ కామన్గా వచ్చే ఒక ప్రాబ్లం కానీ కేర్ కానీ ఏంటంటే రివీల్ చేసే పాయింట్ వస్తుంది. ఎక్కడెక్కడ ఇచ్చితే మీరు వేసిన నాటుని మళ్ళీ ఇప్పి రివీల్ చేసేది ఉంటుంది కదా, అక్కడ చాలా సినిమాలు మైనస్ అవుతుంటాయి. లేదండి ఈ సినిమా అదేనండి నాకు తెలిసి. నేను అనిల్ గారి దగ్గర ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అంటే రైటింగ్ అయింది, స్క్రీన్ ప్లే బాగా, అంటే సో ఇది ఏంటంటే ఒకేసారి నాట్లు ఉండదండి. ఈ నాట్ ఇప్పుతాడు అనుకుంటే హెడ్ చేస్తే ఇది ఉండదండి, వేరే నాట్ ఇప్పుతూ ఉంటాడు. సో అలాగా అంటే ఆడియన్స్ని ఒకసారి డ్రైవ్ చేసి ఇది అనుకుంటున్నారంటే ఇది కాదు, ఇదంటే కొంచెం ఆడియన్స్ కూడా ఏంటంటే అదేంటి ఇది అనుకున్నాం కదా, ఇది కాదు, ఇప్పుడు కొత్తగా ఇది ఏం చెప్తున్నాడు, మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేయాలండి. సో అది డెఫినెట్గా మేము చేసామని నాకు. చాలా సినిమాలు ఏం చేస్తారంటే సెకండ్ హాఫ్ అంటే ప్రీ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి ఏదో ఒక క్యారెక్టర్ చేత మొత్తం వాయిస్ ఓవర్లో చెప్పినట్టుగా మొత్తం రివీల్ చేసేస్తుంటాడు. దాని మధ్యలో కట్ షాట్లు వేసేస్తుంటాడు, అక్కడికి వెళ్ళాడు, ఆవు వెళ్ళాడు, ఇక్కడికి వచ్చాడు, చేసాడు. ఓహో మనకి ఇంతవరకు మనం ఓపిక చూసిన ఎందుకు డీకోడింగ్ జరగాలి, హీరో ద్వారా డీకోడ్ జరిగితే మనకు అదొక మన నాట్ 8 అంత ఇబ్బంది అండి. అంటే టైట్ గా వేస్తాము అంత చెప్పటం కూడా ఆడియన్స్ కి అంత ఎంగేజింగ్ ఉండాలండి. అంటే నాట్ వేయడం పెద్ద విషయం కాదు. అవునండి, ఇప్పుడు మెయిన్ అవునండి నాట్ వేయటం కూడా ఇంపార్టెంట్ సార్. అంటే ఏ పాయింట్లు వేస్తున్నాం అంటే ఆడియన్స్ ఇప్పుడు మీరు ఓహో ఇతర అయి ఉంటాడు అనుకుంటూ ఉంటారు. మీకు ఎప్పుడైతే అతను అయ్యాడు అనుకోండి నా ముందే తెలుసు కదా అనుకుంటారు, అతను కాలేదు అనుకోండి అరే అదేంటి ఇతను కాదా ఎవరు అని మీలో క్యూరియాసిటీ వస్తుందండి. సో ఆ క్యూరియాసిటీ డెఫినెట్గా ఈ సినిమాలు మేము రేస్ చేయగలుగుతాం. మీరు ఏంటి సినిమాలో సస్పెన్స్ నాటు గురించి మాట్లాడుతున్నారు కదా, సస్పెన్స్ నాటు గురించి 3 నాట్ల గురించి మాట్లాడలేదు ఏం లేదండి. అంతే కదా, ఏమో పక్కన హీరోయిన్ పెట్టి నాటు వేయడం కష్టం కాదు, ఇప్పడం కష్టం, ఏవో చెప్తుంటే నాకు ఎందుకో లేదండి. సార్ సినిమాలో ఏంటి మ్యూజిక్ పార్టీ అయినా కొద్దిగా ఉంటుందా, ప్లే చేస్తుందా సాంగ్స్? ఎందుకంటే ఒక సాంగ్ అయినా వైరల్ అయ్యి 3 songs ఉన్నాయండి, 3 songs అండి. ఇప్పుడు అదొక ట్రెండ్ అయిపోయింది కదా, ఒక సాంగ్ వైరల్ అయితే తప్ప ఓపెనింగ్ టికెట్ తెగకపోవడం అన్నది. అంటే ఆడియన్స్ కూడా ఏంటంటేనండి బాగుందంటే చూస్తున్నారండి, అది చిన్న సినిమానా పెద్ద సినిమానా మన తెలుగు సినిమానా పక్క డబ్బింగ్ సినిమానా అని కాదండి, బాగుందంటే కాంటెంట్ బాగుందంటే చూస్తున్నారండి. సో అండ్ సాంగ్స్ కూడా అండి మీరు చెప్పినట్టు డెఫినెట్గా అది ఏమవుతుందంటారండి హెల్ప్ అవుతాయండి ఆడియన్స్ని. ఆ సినిమా ఉంది, ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి సాంగ్ ఒకటి మెయిన్ అండి. సో నేను బీమ్స్ తోటి అంటే నువ్వా నేను చేసినప్పుడు దాంట్లో వైఆర్ఈ బ్లాక్బెర్రీ ఫోన్, దాని తర్వాత కేవు కేకలో బాబు రాంబాబు అండి. సో మాకు ఆ సినిమా హిట్ అవ్వకపోయినండి ఇవాళకి ఆ సాంగ్లు. సో నేను బీమ్స్ ఫస్ట్ కలిసినప్పుడు ఈ సినిమా అనుకున్నప్పుడు అండి అదే చెప్పా, బాబు ఈ సినిమా మనం ఫస్ట్ హిట్ కొట్టాలి, సాంగ్స్ హిట్ కొట్టాలి అని. సో అండ్ అలాగే సేమ్ టైం ఏంటంటే 6 songs కమర్షియల్ సినిమాలో పెట్టలే ఉండే, ఇది థ్రిల్లర్ కాబట్టి. ఎందుకంటే మళ్ళీ సాంగ్స్ వస్తే స్పీడ్ బ్రేకర్స్ మీరే అంటారు, రాస్తారు రివ్యూలో మూర్తి గారు, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ అయ్యి సాంగ్స్ అనవసరంగా వచ్చిందని. సో ఆ సాంగ్స్ కూడా ఆ టైమింగ్కి మనం 3 songs పెట్టుకున్నాం, అది కూడా క్రిస్ప్గా 2.5 minutes 2 minutes
ఫినిష్ అయిపోతాయండి. స్టోరీలో పార్టీ వస్తుంది. అవునండి, స్టోరీలో వెళ్తుంటదండి అంతే, అంతేగాని దాన్ని స్పీడ్ బ్రేకర్ కింద ఆగిపోదండి. 3 డ్యూయెట్లా 1 డ్యూయెట్టా? ఒకటి అంటే కాలనీ గురించి వాళ్ళు ఇంట్రడక్షన్ అంటే టోటల్ సాంగ్ అంటే అందరు ఇంట్రడక్షన్, నా ఇంట్రడక్షన్ అది కాలనీ యాక్టివిటీస్ అంటే ముందు ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. రెండోది వచ్చండి అమ్మాయి నేను వెనకాల పడేది, టీజింగ్ సాంగ్ 1 రిలీజ్ అయిందండి. మూడోది వచ్చి పేథోస్ సాంగ్ అండి. అయితే డ్యూయెట్ ఛాన్స్ లేదు. డ్యూయెట్ లేదండి, పేథోస్ ఉందంటే డ్యూయెట్ ఎట్టుకుంటుంది. అయ్యో పాపం. సో డ్యూయెట్ లేదని ఇప్పుడు కలిసి జర్నీ మొదలు పెట్టారా? లేదండి, మొదటి ట్రైన్లో డ్యూయెట్ వేస్తారా? ప్రమోషన్ కోసం మళ్ళీ కలిసి మొదలు పెట్టాను. మరి ఇప్పుడు ఎందుకు ఏ స్టేషన్లో దిగుతారు? మేమని 12 రైల్వే స్టేషన్లో దిగుతాం. మరి టికెట్ లేదు? మీరు ఉన్నారు కదా మేనేజ్ చేయడానికి. టికెట్ ఇవ్వాలంటే మాకు సినిమా టికెట్ ఇవ్వాలి మీరు. ఓకే అండి, 21వ తారీఖు ఎప్పుడు కావాలి? 21 కావాలండి, మార్నింగ్ షో. 21 మార్నింగ్ షో. మీరు టికెట్ ఇస్తే ఇప్పుడు మీ జర్నీకి టికెట్ ఇస్తాం. ఓకేనండి, తప్పకుండా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.